అమర్, మనోహరి ఇద్దరు కూడా కారులో వెళ్తూ ఉంటారు. అలా ఇద్దరు వెళ్తూ ఉన్నప్పుడు అదే దారిలో సరస్వతి వార్డెన్ గారు పిల్లలు కలిసి ఆటోలో వస్తూ ఉంటారు. ఆ ఆటో ఇక సడన్గా ఆగిపోవడంతో అందులో ఉన్న పిల్లలు, సరస్వతి గారు ఇక అందరూ కూడా ఆటోను తోస్తూ ఉంటారు. అమర్ వాళ్ళు అటుగా వెళ్తూ ఇక ఆటోని అలా ఆగిపోవడంతో తోయడంతో అదంతా కూడా చూసి మనోహరి ఒకసారి కారాపు అని అమర్ అంటూ ఉంటాడు. ఎందుకు అని మనం అడుగుతూ ఉంటే అదిగో అక్కడ ఆటో ఏదో డ్యామేజ్ అయినట్టుంది, ఒకసారి వెళ్ళి హెల్ప్ చేసి చూసొస్తాను అని అమర్ వెళ్తూ ఉంటాడు. ఇక ఆటో దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడుగుతూ ఉంటే బ్యాటరీ ప్రాబ్లం సార్, సడన్గా ఆగిపోయింది అని డ్రైవర్ చెప్తూ ఉంటాడు. ఇక ఆటోని తోస్తున్న సరస్వతి గారు అమర్ని చూసి అమరేంద్ర గారు వచ్చారు అని అంటూ ఇక అమర్ని పిలవబోతూ ఉంటుంది. ఇంతలో ఇక మనోహరి కార్లో నుంచి దిగి అమర్ కోసమని వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. సరస్వతి గారు మనోని చూసి షాక్ అవుతూ ఉంటారు. మరి అమర్కి సరస్వతి గారు నిజాలన్నీ కూడా బయట పెడతారా? ఏం జరుగుతుందో చూద్దాం.